హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి 26 తర్వాత 4 పథకాలను అమలు చేయబోతున్న విషయం తెలిసిందే. 4 పథకాల్లో ఒకటైన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కీలక విషయాలను అయితే వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భూమి లేని నిరుపేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కుటుంబానికి ఏడాదికి 12,000 నగదు సాయం అందించాలని, ఏడాదిలో కనీసం 20 రోజుల పాటు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని, గూడు లేని నిరుపేదలకు ఇండ్లను నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించామని, అందులో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, తొలి విడత నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేశామని, ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలి అని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హుల జాబితాను ఇన్ఛార్జ్ మంత్రికి అందించి, ఇన్ఛార్జి మంత్రి గారి ఆమోదంతోనే కలెక్టర్లు అర్హుల జాబితాను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11 నుంచి 15వ తారీఖులోగా జాబితాను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సలహాలు చేస్తోంది. దీనికి సంబంధించి గ్రామ సభలు నిర్వహించి మంత్రులు సహా కలెక్టర్లు అందరూ ఈ గ్రామ సభలో పాల్గొని ఆత్మీయ భరోసా గురించి వివరణ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జనవరి 26 తర్వాత భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇందిరమ్మ ఇండ్లు కూడా అందనున్నాయి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.